హాయ్ హలో అండి. ఇవాళైతే ఇదొక స్పెషల్ డిష్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో రైస్ మిగిలిపోయింది. సో అక్క ఏం చేస్తుందంటే ఇది సేల్ అవ్వాలి కదా. సో దానికోసం అక్క ఇలా జీడిపప్పు అండ్ శనక్కాయ పప్పుల్ని ఫ్రై చేసి దాంట్లో వేసింది. అండ్ తర్వాత కొంచెం ఆయిల్, దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం రాతి పువ్వు, అలాగే కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. సో ఇది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో టమాటా ప్యూరీ యాడ్ చేసింది. అండ్ కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇలా మిరియాల పొడి ఇలా మొత్తం యాడ్ చేసేసింది. సో ఈ మీన్ వైల్లో తను ఏం చేసిందంటే కొంచెం ఫ్లేవర్ కోసం ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీరా అండ్ ఒట్టి మిరపకాయలు ఫ్రై చేసేసి దాన్ని కూడా రైస్లో కలిపేసింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఆ ప్యాన్లో నుంచి కొంచెం రైస్ కూడా తీసుకొని దాంట్లో మొత్తం కలిపేసింది. సో ఇప్పుడు ఈ రైస్ కంపల్సరీ సేల్ అవ్వాల్సిందే, ఎందుకంటే దీంట్లో జీరా ఉంది, జీడిపప్పు ఉంది, శనగకాయ పప్పులు ఉన్నాయి. అండ్ అలాగే తను మిక్స్ చేసి పెట్టుకున్న ఫ్రై ఆల్రెడీ పొయ్యి మీద మగ్గుతున్న ఆ టమాటా ప్యూరీని కూడా దీంట్లో యాడ్ చేయబోతుంది అనమాట. అండ్ సో ఈ రైస్ మొత్తం యాక్చువల్గా నేను నిన్న చేసింది, నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నిజంగా ఈ రైస్ మొత్తం టోటల్గా సేల్ అయింది, కొంచెం కూడా మిగలలేదు. చాలా టేస్టీగా ఉంది. నేను యాక్చువల్గా షాప్ నుండి ఏదైనా పౌడర్ తెచ్చి అది కలిపి పోపు పెట్టమని చెప్పాను, బట్ అక్క ఇలా చేసేసింది. ఇది నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా రైస్ ఇలా మిగిలిపోతే కంపల్సరీ ఇలా ట్రై చేయండి. అండ్ ఇలాగే కొంచెం దీంట్లో లెమన్ కూడా వేసుకోవచ్చు అంట, బట్ అక్క వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి. సో ఇదైతే నిజంగా చాలా టేస్టీగా ఉంది. అండ్ దీంతో పాటు అక్క ఏం చేసిందంటే వడలు కూడా వేసిందనమాట. సో కంప్లీట్గా సేల్ అయిపోయింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఇంట్లో మిగిలిపోయిన రైస్ తోటి ఏమైనా చేస్తూ ఉంటారా? ఏమైనా కొత్త రెసిపీస్ ఉంటే మాకు కూడా ఒకసారి షేర్ చేయండి. ఓకే అండి, మరి బాయ్.